వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా నిలవ పచ్చడి. హాఫ్ కేజీ టమాటాలతో నిలవ పచ్చడి చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా అందరూ ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనిని మీరు అన్నము, ఇడ్లీ, దోస ఇలాంటి వాటిల్లోకి దేంట్లోకైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. 1 మంత్ పైనే నిలువ ఉంటుంది. చాలా ఈజీగా చేసి చూపిచ్చాను. ఎలా చేయాలో చూసి ట్రై చేయండి. ఈ టమాటా పచ్చడి జేసుకోవడానికి ఫస్ట్ నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని, ఇలా బౌల్‌లో వేసి నానబెట్టుకోండి చింతపండుని. వేడి నీళ్ళైనా పోసుకోండి లేదా చన్నీళ్ళైనా పోసుకోవచ్చు. వేడి నీళ్ళు పోసుకుంటే బెటర్ అనమాట. నేను చన్నీళ్ళే పోస్తున్నాను. ఎలాగో మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి. ఇలా చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. చింతపండు బాగా నానుతుంది. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా బాగా పండిన హాఫ్ కేజీ టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలు గూడా బాగా పండి ఇలా పట్టుకుంటే మీకు గట్టిగా ఉండాలండి టమాటా. అప్పుడే మీకు పచ్చడి నిలువుంటుంది. టేస్ట్ ఉంటుంది. బాగా జ్యూసీగా ఉంటాయన్నమాట టమాటాలనేవి. బాగా పండినవి తీసుకోవడం వల్ల మీకు గుజ్జు ఎక్కువొస్తుంది. అందుకని ఇలా ఎంచుకోండి టమాటాల్ని. ఇలా తీసుకున్న టమాటాల్ని నేనిక్కడ చూపించినట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చింతపండు గూడా బాగా నానింది చూడండి. ఇలా నానిన చింతపండుని బాగా పిసకండి. చింతపండుని బాగా పిసికిన తర్వాత పిప్పొస్తుంది గదా! ఆ పిప్పిని తీసి పడేసి ఓన్లీ గుజ్జు వరకు సెపరేట్ చేసి పెట్టుకోండి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చిక్కగా రావాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. నీళ్లు మరీ ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు బాండిల్‌ని వేడి చేసుకొని దీంట్లో ముప్పావు కప్పు దాకా పల్లి నూనె గాని, నువ్వు పప్పు నూనె గాని పోసుకోండి. నేను పల్లి నూనె వాడుతున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 15 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ చాలా బావుంటుంది. లేదనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 4 లేదా 5 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని, దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ బావుంటుంది పచ్చడికి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా వేగనివ్వండి ఇలా కలుపుకుంటూ. కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత, దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలున్నాయి గదా! టమాటా ముక్కలన్నింటిని వేసుకోండి. ఈ టమాటా ముక్కల్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని గూడా పోసుకొని, మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయి, ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు ఉడికించాలి. మధ్యలో 1 లేదా 2 సార్లు మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి సుమారుగా నేను ఒక 10 నిమిషాల పాటు ఉడికించాను. 10 నిమిషాలు ఉడికిస్తే ఈ విధంగా వచ్చిందనమాట. లైట్‌గా ఆయిల్ సెపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది గదా! ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కలన్నింటిని గరిటెతోటి ఈ విధంగా అనండి. మెత్తగా అయిపోతాయన్నమాట. మీకు గుజ్జులాగా వచ్చేస్తుంది. అందుకని ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలన్నింటిని ఇలా గరిటెతోటి లైట్‌గా నలిపిన తర్వాత దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను. 3 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఫస్ట్ అయితే ఉప్పుని చూసుకొని వేసుకోండి. ఈ ఉప్పు వేసిన తర్వాత గూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, దీంట్లో పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారం 3 టీ స్పూన్లు వేస్తున్నానండి. టీ స్పూన్ తోటి ఫుల్లుగా వేస్తున్నాను నేను కారం గమనించండి. ఈ కారం గూడా సరిపోలేదనిపిస్తే చూసుకొని మనం మళ్ళీ వేసుకోవచ్చనమాట. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం గూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి కలపండి. ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి మీకు ఆయిల్ సెపరేట్ అవుతూ వస్తుంది. అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేనిక్కడ చూపిస్తేనే అర్థమవుతుంది గదండీ మీకు. ఇలా పూర్తిగా ఆయిల్ సెపరేట్ అయ్యి కొద్దిగా చిక్కబడింది అనుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. మీరు తీసుకున్న పులుపుకి తగ్గట్టు ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోయాయా లేదా అని. ఉప్పు, కారం సరిపోలేదు అనిపిస్తే చూసుకొని ఇంకొద్దిగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోండి. అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు. నాకు కొద్దిగా ఉప్పు, కారం తగ్గినట్లు అనిపించింది. మళ్ళీ హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం వేసి కలుపుతున్నానండి. ఇలా చెక్ చేసుకోండి. పచ్చడి పర్ఫెక్ట్‌గా మంచి టేస్టీగా వస్తుందనమాట. అంటే ఆ పులుపుకి తగ్గట్టు ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉంటే సరిపోతుందండి. మెంతిపిండి, ఆవపిండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు గదా! ఇలా మొత్తం కలుపుకుంటే మీకు ఈ విధంగా చిక్కగా వచ్చి ఆయిల్ పూర్తిగా సెపరేట్ అయింది గదా! ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని బాగా ఆరనివ్వాలండి. ఆరిన తర్వాతే మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే
1 మంత్ వరకు నిలవుంటుందనమాట. కానీ మీరు స్టోర్ చేసి పెట్టుకునే గ్లాస్ జార్ గానీ, ఏదైనా సరే బాగా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. తడుంటే పాడైపోతుంది పచ్చడనేది. మీరు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట పెట్టుకున్నా గానీ 1 మంత్ పైనే నిలువుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా జేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.